రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. యువత విద్యార్థులు ఈ మహమ్మారి బారిన పడకుండా కాపాడేందుకు మాదాపూర్ శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన పిల్లల భద్రత డ్రగ్స్ కు అడ్డుకట్ట కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డ్రగ్స్ మహమ్మారిని రాష్ట్రం నుంచి పూర్తిగా నిర్మూలించాలని గట్టి సంకల్పంతో ప్రభుత్వం ఉందని అన్నారు. ప్రజల్లో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాలపై చైతన్యం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలకు వేగం పెంచామని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణ సాధనలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా మాదక ద్రవ్యాలకు బానిస కాకూడదు. మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో అమ్మటానికి వీల్లేదు. మాదక ద్రవ్యాలు ఈ రాష్ట్రంలో సరఫరా అనేటువంటి మాటే రాకూడదు. ఈ రాష్ట్రంలో ఆరోగ్యవంతమైన యువతని తయారు చేసే ప్రక్రియలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టాలనేటువంటి ఆలోచనతోనే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ ఫోర్స్ అని ప్రత్యేకంగా ఈ నార్కోటిక్స్ వ్యతిరేకంగా డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయడమే కాకుండా ఈ డిపార్ట్మెంట్ సంపూర్ణంగా పనిచేయడానికి కావాల్సినటువంటి వ్యవస్థను అంతని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఇనిషియేటివ్స్ కూడా ఆమోదించి వారందరినీ ప్రోత్సహిస్తూ వస్తాం.